నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఒక మంచి వైభవంతోనూ, ఒక జోష్‌లో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్‌సీపీ. ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏ రకంగా మారింది? ఎట్లా తయారైంది? ఎటువంటి పరిణామాలు ఎదుర్కొంటుంది అనేది చూస్తే కాస్త బాధాకరమనే చెప్పాలి. అంటే వారు చేసినటువంటి తప్పిదాల వల్లే. అంతే తప్ప కావాలని ఎవరు కూడా వారిని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టడం లేదు. మరి ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, త్వరలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ముందుగా పార్లమెంటు నియోజకవర్గాల నాయకులతోనూ, ఆ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో సమావేశం అయిన తర్వాత పూర్తి స్థాయి అంటే అక్కడ పలానా నియోజకవర్గంలో ఏ రకమైనటువంటి పరిణామాలు ఉన్నాయి, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్నీ కూడా ఒక నివేదిక ద్వారా ఆయన రంగంలోకి దిగబోతున్నారు అనేది. ఎందుకంటే పార్టీని కాపాడుకోవాలి, పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా చక్కబెట్టాలి. ఇప్పటికే అనేక రకాల కేసులతో పార్టీలో ఉన్నటువంటి నాయకులు సతమతమవుతున్నారు, జైలు పాలవుతున్నారు, కేసుల పేరుతో విచారణకు వెళ్తూ వస్తున్నారు. మరి ఇటువంటి సందర్భంలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై కూడా ఒక రకమైనటువంటి ముప్పేట దాడి అనే చెప్పాలి. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, అక్రమాస్తులు సంపాదించారు అని చెప్పి ఆయన మీద కేసులు, ఈడీ కేసులు కానీ, సిబిఐ కేసులు కానీ ఇట్లా ఉన్నాయి. ఆయన 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కాస్త వెసులుబాటు ఉంది వాయిదాలకు వెళ్లకుండా. కానీ ఇప్పుడు వెళ్లాల్సినటువంటి పరిస్థితి, ఆ కేసుల్లో ఇప్పుడు ఏమవుతుందో తెలియనటువంటి గందరగోళ అయోమయ పరిస్థితులు. మరోపక్క సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా అనేక రకాల వివాదాల్లో చిక్కుకొని, ముఖ్యంగా మనం చూస్తున్నాం 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి అతిపెద్ద కుంభకోణం మద్యం కుంభకోణం. దేశంలోనే అత్యంత ఒక పెద్ద కేసు కింద అది ఉంది. ఇప్పుడు రాష్ట్ర ఖజానాకు గండు కొట్టే విధంగా ప్రవర్తించారు, వ్యవహరించారు అనేది ముద్ర పడింది. మరి ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు, ఖచ్చితంగా ఆయన ఇబ్బందులకు గురవుతారు. ఇలాంటి క్రమంలో పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుత కేడర్కు ఒక రకమైనటువంటి మనోనిబ్బరాన్ని కలుగజేయాలి, మానసిక ధైర్యాన్ని కలగజేయాలి. మరి ఆ బాధ్యతను పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి భుజాన వేసుకోవాలి. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సమావేశం అవుతున్నారు. ఎక్కడ ఎలా ఉంది, మన పార్టీ పరిస్థితి ఏంటి అని ఒక ఇంటర్నల్ నివేదికను కూడా ఆయన సిద్ధం చేసుకున్నారు, ఒక సర్వేని చేయించుకున్నారు. ఎందుకంటే పార్టీ అధినేతగా ఆయన బాధ్యత కాబట్టి. సో ఇటువంటి సందర్భంలో అనేక రకాల వివాదాలు, గందరగోళ పరిస్థితులు, అక్రమాలు, అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో వైఎస్ఆర్‌సీపీ నాయకులు ఇన్వాల్వ్ అవ్వటం, వారు జైలు పాలవటం, ఇక్కడ ప్రజలు మళ్ళీ స్వాగతిస్తారా, ప్రజలు వైఎస్ఆర్‌సీపీని ఆదరిస్తారా అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. మరికొద్ది నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి పార్టీని బలోపేతం చేయాలి. వైఎస్ఆర్‌సీపీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలవాలంటే పార్టీపై నమ్మకం కలగాలి ప్రజల్లో. ఇప్పటికే అనేక రకాల కుంభకోణాలు, స్కాములు, వాటిల్లో వీటిల్లో తలదూర్చి అనేక రకాలుగా ఇబ్బందులు పాలవుతున్నారు. మరి వాటన్నిటినీ ఏ రకంగా ఆయన క్లోజ్ చేస్తారు అంటే, ప్రజల్లోకి మేము ఒక మంచి పార్టీ, మా పార్టీని నమ్మండి, మా పార్టీని ఆదరించండి అని చెప్పుకోవడానికి ఏ రకమైనటువంటి అస్త్రాలు ఉంటాయి, ఉపయోగిస్తారనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. ఇప్పటికే అసెంబ్లీకి వెళ్ళక ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి దిశగా వైఎస్ఆర్‌సీపీ వ్యవహరించట్లా. మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మేము వస్తాం అంటున్నారు. ప్రతిపక్ష హోదా ఎవరిచ్చేది? ప్రజలే ఇవ్వాలి. కనీసం 18 సీట్లు రావాలి. మీకు వచ్చినవి 11 సీట్లే. మరి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? అంటే హోదా ఉంటేనే పోరాటం చేస్తారా? ఇది నా మాట కాదు, ప్రజల్లోంచి వస్తున్నటువంటి ఒక భావన, ఒక ప్రశ్న, ఒక చర్చ. మరి ఇటువంటి సందర్భంలో ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేయాలి. తద్వారా ప్రజల మద్దతును, ప్రజా అభిమానాన్ని పొందగలుగుతారు. మరి అవేమీ చేయకుండా
మాకు హోదా ఇస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వండి అసెంబ్లీకి వస్తాం, ఈ రకమైనటువంటి వాదన. సో ఇలాంటి సందర్భంలో ఎటు చూసినా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే. ముందుకు వెళ్ళాలంటే ఏమీ దారి కనిపించట్లా, వెనుదిరగాలంటే వెళ్ళడానికి మార్గం లేదు అన్నట్లుగా ఉంది వారి పరిస్థితి. మరి ఇలాంటి సందర్భంలో ఆయన పాదయాత్ర కావచ్చు, బస్సు యాత్ర కావచ్చు, ఏ యాత్ర అయినా కావచ్చు, ఆయన రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకుంటున్నటువంటి తరుణంలో ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. ఇప్పటికే ఫీజు పోరని, రైతు పోరని, ఆ బాటని ఈ బాటని ఎన్నో కార్యక్రమాలకు పిలుపునిచ్చారు ఈ 2 ఏళ్ల నుంచి అధికారాన్ని కోల్పోయిన తర్వాత. కానీ ఏ కార్యక్రమం కూడా సక్సెస్ కాలా. ఎందుకనంటే దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం కూడా గట్టిగానే వారిని కంట్రోల్ చేయగలిగింది. ముఖ్యమైనటువంటి నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేయడం, ఒకవేళ పోలీసులను తప్పించుకొని బయటకు వచ్చినా సరే అక్కడికక్కడ అరెస్ట్ చేసి లోపలేయటం, ఇవన్నీ జరిగాయి. అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా చూశారు పోలీసులు. మరి ఇటువంటి తరుణంలో అవి జరుగుతుండగానే ఆ కేసుని ఈ కేసుని రకరకాలుగా వ్యవహారాలు. మరి ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రత్యేకమైనటువంటి వ్యూహానికి ఏమైనా సక్సెస్ అవుతుందా, ప్రజలు అభిమానాన్ని ఏమన్నా చూపిస్తారా అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. మొత్తానికి ఏదేమైనప్పటికీ ప్రజల్లోకి జగన్ వెళ్తే పాదయాత్ర ద్వారా కాస్త పరిణామాలు భిన్నంగా ఉంటాయి, వేరుగా ఉంటాయి. ఎందుకనంటే 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు, అమలు చేశారు. కానీ ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఇలాంటి క్రమంలో మరి ఈ యొక్క పాదయాత్రకు కానీ, బస్సు యాత్రకు కానీ, రోడ్ షోలని, ఆ షోలని మరి ఏ రకమైనటువంటి ప్రణాళికతో ఆయన ముందుకు వెళ్తారు, సక్సెస్ అవుతుందా, అవన్నీ నిర్వహించాలి. చక్కగా సజావుగా కొనసాగాలంటే క్యాడర్ కూడా బలోపేతంగా ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి మరి ఏ విధంగా ముందుకు వెళ్తారు ఏంటి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారబోతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.